హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాప్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనము సంపూర్ణ ఆరోగ్యం అంటే ఏంటో తెలుసుకుందాము. సంపూర్ణ ఆరోగ్యం అంటే ఏంటి అసలు? అంటే సంపూర్ణ ఆరోగ్యం అంటే ఏంటి అంటే శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా, మేధోపరంగా మెరుగ్గా ఉండడమే సంపూర్ణ ఆరోగ్యం అన్నమాట. అయితే సంపూర్ణ ఆరోగ్యం ఎలా చేకూరుతుంది అని అంటారు? ఎలాగా అని అంటే వ్యాయామము, వ్యాయామం చేయడం వల్ల, పౌష్టికాహారం తినడం వల్ల, వేళకి సరి అయిన నిద్ర పోవడం వల్ల, కనీసం రోజులోని 7 నుంచి 8 గంటలు నిద్ర అయితే మటుకు ఖచ్చితంగా నిద్రపోవాలండి. అదే విధంగా పౌష్టికాహారం తినాలి, మంచి ఆహారం తినాలి, వ్యాయామం రోజు తప్పనిసరిగా చేయాలి. అది చిన్నదైనా బరువులు ఎత్తిమని నేనేం చెప్పను. నడకకైనా వెళ్ళండి. వ్యాయామం అన్నది రోజు చెయ్యాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. వీటి వల్ల అయితే శారీరక ఆరోగ్యం చేకూరుతుంది. వేటి వల్ల ఇప్పుడు నేను చెప్పాను కదా, నిద్ర, పౌష్టికాహారము, వ్యాయామము, తగినంత విశ్రాంతి వల్ల మనకి శారీరక ఆరోగ్యం అయితే చేకూరుతుంది. అయితే మానసిక ఆరోగ్యం ఎలా సొంతమవుతుంది అని అంటే ధ్యానము, యోగా చేయడము, కృతజ్ఞత భావనతో ఉండడము, వీటి వల్ల మానసిక ఆరోగ్యం అన్నది చేకూరుతుంది అనమాట. అయితే మరి భావోద్వేగాలపై నియంత్రణ ఎలా సాధించగలము అని అంటే ఇతరుల పట్ల దయాగుణము, సానుకూల భావన, సానుకూల దృక్పథం, మనలోని లోపాలను అంగీకరించడం ద్వారా భావోద్వేగాలపై నియంత్రణ సాధించగలం అండి. ముందు మనలోనున్న లోపాలను అంగీకరించాలి. అదే విధంగా ఇతరుల పట్ల సానుకూల దృక్పథం ఉండాలి. వీటి వల్ల భావోద్వేగాలపై నియంత్రణ అయితే ఉంటుంది. పుస్తకాలు చదవడము, రాయడము, సృజనాత్మక ప్రక్రియలు మేధోపరమైన ఆరోగ్యానికి దోహదం చేస్తాయి అన్నమాట. మొదట్లోనే చెప్పాను, అసలు సంపూర్ణ ఆరోగ్యం అంటే ఏంటి అంటే శారీరకంగా, మానసికంగా, భావోద్వేగకంగా, మేధోపరంగా మెరుగ్గా ఉండటమే సంపూర్ణ ఆరోగ్యం అని. మరి ఇది ఒక్కొక్కటి శారీరక ఆరోగ్యం ఎలా సొంతమవుతుంది, మానసిక ఆరోగ్యం ఎలా సొంతమవుతుంది, మన భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవచ్చు, అలాగే మేధోపరమైన ఆరోగ్యం ఎలా సొంతమవుతుంది అన్నది కూడా చెప్పాను. ఏంటేంటి చేస్తే ఒకసారి ఇవన్నీ చేయడానికి ప్రయత్నించండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.